Good morning, my dear friends. This is your Subhanu sir, Ashoka Institute Circle, Ashok Numeric Roads. So, friends, మనకి 2021 సివిల్స్ 2021 సివిల్స్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి ముఖ్యంగా బిగినర్స్ ఎట్లా ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్లో. ఇక్కడ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఏం చదవాలి, ఏ స్టాండర్డ్ చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి అనేది పెద్ద సమస్య అందరికి. ఎక్కడి నుంచి చదవాలి? కొంతమంది 6 to +2 వరకు చదువుతుంటారు. సో కొంతమంది +2 ఓన్లీ చదువుతుంటారు. కాబట్టి ఏ పుస్తకాలు అవసరం, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలి. సో ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్స్ అండి. ఇప్పుడు కానీ మీరు లాస్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పేపర్ చూస్తే 2020 ప్రిలిమ్స్ పేపర్ చూసినా, 2019 చూసినా, ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ లాస్ట్ 10 years మీరు ఎప్పుడు చూసినా కానీ ఎన్సీఆర్టీ పుస్తకాలు సివిల్ సర్వీసెస్ సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తాయి. నో డౌట్ ఎట్ ఆల్. ఎన్సీఆర్టీ బుక్స్ చదవకుండా మనం సివిల్స్ సాధించడం అనేది కష్టమైన పని. సో ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలి, అందుకే అంత ప్రయారిటీ ఉంది ఎన్సీఆర్టీ బుక్స్. సో మనం ఏంటంటే మనకి నెక్స్ట్ జూన్లో ఉండొచ్చు మనకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఈ జూన్ నాటికి మన దగ్గరగా మన చేతిలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దగ్గర ఒక 6 months వరకు, అప్రాక్సిమేట్లీ 6 months వరకు మన చేతిలో ఉంది. సో ఈ టైంలో ఎన్సీఆర్టీ బుక్స్ చదివి ఎలా ప్రిలిమ్స్కి అపీర్ అవ్వాలి, ఎలా మెయిన్స్కి అపీర్ అవ్వాలి, ఎన్సీఆర్టీ కంప్లీట్గా బుక్ లిస్ట్ ఏంటి, ఎన్సీఆర్టీలో ఏ బుక్స్ చదవాలి, ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి, ఏ క్లాస్ బుక్స్ చదవాలి అనే విషయాల గురించి మనం చెప్దాం. సో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే మనం ఎన్సీఆర్టీలో ఫస్ట్ హిస్టరీ పుస్తకాలు చూద్దాం. హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీలో ఏం చదవాలి. ఎన్సీఆర్టీ. సో హిస్టరీ అనేది చాలా కీలకం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్లో కూడా. ఆల్మోస్ట్ ఆల్ ప్రిలిమ్స్లో మనం 20 to 25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హిస్టరీ నుంచి. అదేవిధంగా మెయిన్స్లోకి వచ్చేసరికి మనకి ఒక పేపర్ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 100 marksకి ఆ పేపర్లో ఈ హిస్టరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక కల్చరల్ హిస్టరీలోనూ లేకపోతే ఆర్ట్ అండ్ కల్చర్లోనూ ఎక్కడైనా సరే దగ్గర మనకి 100, more than 100, 150 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనకి ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా హిస్టరీ మీద మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మన ఇంటర్వ్యూలో కూడా. ఇలాంటి సందర్భాల్లో హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్టేట్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో కూడా హిస్టరీ యొక్క రూల్ అనేది చాలా వెయిట్లు అనమాట. సో అందుకని హిస్టరీకి ఏ బుక్స్ చదవాలి ఎన్సీఆర్టీ. సరే, ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే స్కూల్ బుక్స్ నుంచి చదువుతుంటారు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు. ఎందుకంటే ఇప్పుడు అంతా సివిల్స్ రాసేదంతా కూడా నాన్ ఆర్ట్ స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారు. గతంలో ఏంటంటే అంతా ఆర్ట్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, బిఏలు, ఎంఏలు చదివినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, బిఏ హిస్టరీ, ఎంఏ హిస్టరీ లాంటి చదివిన వాళ్ళు ఉండేవాళ్ళు. అదేంటంటే అంతా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ విద్యార్థులు, తర్వాత ప్రొఫెషనల్స్, తర్వాత టెక్నాస్, తర్వాత ప్యూర్ సైన్స్, బయాలజీ లాంటి లైఫ్ సైన్సెస్ చదివేటటువంటి వాళ్ళు, టెక్నాలజీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా ఎన్సీఆర్టీ చదవాల్సింది. ఎన్సీఆర్టీ చదవకుండా మనం సివిల్స్ సాధించడం అనేది అసంభవం. సో ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీలో హిస్టరీకి వచ్చేసరికి ఏం బుక్స్ చదవాలి. హిస్టరీకి వచ్చేసరికి ఫస్ట్ హిస్టరీకి వచ్చేసరికి మన ఎన్సీఆర్టీలో ఏన్షియంట్ హిస్టరీ, ఆర్ఎస్ శర్మ గారు రాసినటువంటి బుక్ ఉంటుంది. ఆర్ఎస్ శర్మ, అదర్ నేమ్ ఇస్ ఆర్ఎస్ శర్మ, ఏన్షియంట్ హిస్టరీ. ఇది 12th స్టాండర్డ్, 11th స్టాండర్డ్ బుక్. ఇది 11th స్టాండర్డ్. తర్వాత మనం హిస్టరీలో ఇంకా కొన్ని మనం ఇంకా చదవాల్సినటువంటి పుస్తకాలు చూసినట్లయితే ఇంట్రడక్షన్ టు ది ఆర్ట్ అండ్ కల్చర్ అనే బుక్ ఉంది ఇంటర్మీడియట్లో +1లో. ముందు ఈ బుక్ చూద్దాం. ఏన్షియంట్ హిస్టరీ. ఈ బుక్లో ఎనాలిసిస్ కానీ లేదా ఫ్యాక్ట్స్ కానీ చాలా చక్కగా, హిస్టరీ అంటేనే సోషియో ఎకనామిక్ హిస్టరీని ఆర్ఎస్ శర్మ గారు చాలా చక్కగా రాశారు. ఏన్షియంట్ హిస్టరీ బుక్. ఇవన్నీ కూడా ఓల్డ్ బుక్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఓల్డ్ బుక్స్ అని అడగండి, 2000కి ముందు బుక్స్ తీసుకోండి. సో అది చాలా బాగుంది.
ఓకే, ఏన్షియంట్ హిస్టరీ. తర్వాత రెండవది ఏంటంటే ఇంట్రడక్షన్ టు ది ఆర్ట్ అండ్ కల్చర్. ఇంట్రడక్షన్ టు ది ఆర్ట్ అండ్ కల్చర్. ఇది చాలా మంచి పుస్తకం ఇది. ఇది కూడా మనకి +1 స్టాండర్డ్లో ఉంది, +1లో ఉంది, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అనమాట ఎన్సీఆర్టీలో. ఈ బుక్ మనకి ప్రిలిమ్స్కి మన దాదాపుగా ప్రిలిమ్స్లో ఈ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఒక 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కూడా పనికొస్తుంది. ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చాలా బాగా రాశారు ఈ పుస్తకం. దీన్ని ఒకటి తీసుకోవాలి. తర్వాత మూడవది ఏంటంటే ఈ మధ్య తమిళనాడు స్టేట్ బోర్డు వాళ్ళు అంటే తమిళనాడు యొక్క స్కూల్ బోర్డు వాళ్ళ యొక్క ఆ బోర్డు వాళ్ళకి సంబంధించిన తమిళనాడు బోర్డుకి సంబంధించిన బుక్స్ కూడా చాలా బాగుంది. ఇందులో మీరు ఇక్కడ కూడా ఏం చదవచ్చు అంటే ఏన్షియంట్ హిస్టరీ తీసుకోండి. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి పుస్తకాలు. ఏన్షియంట్ హిస్టరీ, తర్వాత మీడియవల్ హిస్టరీ. ఈ 2 బుక్స్ తమిళనాడు స్టేట్ బోర్డుకి సంబంధించినటువంటి హిస్టరీ బుక్స్. చాలా బాగుంది, చాలా చక్కగా సింపుల్ లాంగ్వేజ్, ఎవరైనా సరే ఈజీగా చదివి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పుస్తకాలు. తర్వాత ఇక 4వది బిపిన్ చంద్ర, అదర్ నేమ్ ఇస్ బిపిన్ చంద్ర, మోడర్న్ హిస్టరీ. వండర్ఫుల్ బుక్ ఇది. మీకు ఎన్సీఆర్టీలో ఉంది. తర్వాత మార్కెట్లో కూడా బిపిన్ చంద్ర అని చెప్పి మీకు బుక్ దొరుకుతుంది. ఎన్సీఆర్టీ వాళ్ళలోనూ పుస్తకం ఉంది, బిపిన్ చంద్ర బుక్. ఇది మోడర్న్ హిస్టరీకి అద్భుతం. దీని తర్వాత ఇంకా మనం మిడివల్ హిస్టరీలో సతీష్ చంద్ర అని ఒక బుక్ రాస్తున్నాం. మిడివల్ హిస్టరీ, సతీష్ చంద్ర. ఇది కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పుస్తకం కూడా. సో మనం ఇక్కడ తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ చదువుతున్నాం కాబట్టి ఏదైనా ఒకటి తీసుకొని చదవండి. సో బిపిన్ చంద్ర మాత్రం మోడర్న్ హిస్టరీ తీసుకోండి, ఎన్సీఆర్టీ. తర్వాత ఈ బిపిన్ చంద్ర అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా ఉపయోగపడుతుంది మనకి మోడర్న్ హిస్టరీకి సంబంధించి. తర్వాత బిపిన్ చంద్రలో 2 పార్ట్లు ఉన్నాయి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని ఒకటి ఉంది. ఇదేమో స్వతంత్రం వచ్చే నాటికి ఉన్నటువంటి 1887 నుంచి 1887 నుంచి మనకి 1947 ఆ టైంకి సంబంధించినటువంటి కాలానికి సంబంధించిన బుక్ ఇది. ఇంకోటి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా అని ఒక బుక్ ఉంది, బిపిన్ చంద్ర. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా. ఇది కూడా మనకి బాగుంటుంది. మన నెహ్రూ పాలసీస్ కానీ, మన ఫారిన్ పాలసీకి సంబంధించి, ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాస్ యొక్క ఎకనామిక్ పొజిషన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉంటుంది. సో కాబట్టి ఇది ఆప్షనల్ వాళ్ళకి పనికి వస్తుంది. హిస్టరీ ఆప్షనల్ అయితే, నాన్ ఆప్షనల్ వాళ్ళు ఇది తీసుకోకపోయినా పర్లేదు, బట్ వీలైతే తీసుకొని చదవడానికి ట్రై చేయండి. తర్వాత ఇవి మనకి మెయిన్గా మనకు ఉపయోగపడేటటువంటి పుస్తకాలు. తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇంకొక బుక్ ఏంటంటే మనకి స్పెక్ట్రమ్ మోడర్న్ హిస్టరీ. స్పెక్ట్రమ్ పబ్లికేషన్ వాళ్ళది మోడర్న్ హిస్టరీ. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్ లాంగ్వేజ్, ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కాబట్టి హిస్టరీకి సంబంధించి ఫ్రెండ్స్ ఇలా మనం ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఆర్ఎస్ శర్మ గారు రాసినటువంటి బుక్ కానీ, ఆర్ఎస్ శర్మ గారు రాసినటువంటి ఏన్షియంట్ హిస్టరీ, ఇంట్రడక్షన్ టు ది ఆర్ట్ అండ్ కల్చర్ 12th స్టాండర్డ్, తర్వాత తమిళనాడు స్టేట్ బోర్డ్, ఇవి కూడా మనకి 12th అక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అక్కడ కూడా ఇవి ఈ 2. తర్వాత కానీ చూసినట్లయితే మనం బిపిన్ చంద్ర మోడర్న్ హిస్టరీ ఎన్సీఆర్టీ బుక్, మిడివల్ హిస్టరీ సతీష్ చంద్ర, తర్వాత బిపిన్ చంద్ర ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్పెక్ట్రమ్. సో వీటిల్లో స్పెక్ట్రమ్ అనేది మెయిన్, అన్ని మెయిన్ బిపిన్ చంద్ర. ఈ బిపిన్ చంద్ర తప్ప మిగతా ఏం తీసుకోండి. ఒక బుక్ని అనేక సార్లు చదవండి ఫ్రెండ్స్. 10 times ఒక బుక్ని 10 times చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది, కానీ 10 booksని 1 time చదవడం వల్ల నో యూజ్ అన్నమాట. అందుకని మీరు ఈ బుక్స్ అన్ని బాగా థరోగా చదివి ఫస్ట్ ఎట్లా చేస్తారంటే ఎన్సీఆర్టీ బుక్స్ని ఫస్ట్ 1 reading ఇవ్వండి. 1 reading ఓన్లీ. ఇప్పుడు నేను హిస్టరీకి సంబంధించి చెప్తున్నా, ఇంకొక వీడియో ద్వారా ఎకానమీ, పాలిటీ అట్లా 1 by 1 చూద్దాం. 1 reading ఫస్ట్ రీడింగ్ ఇవ్వండి. ఫస్ట్ రీడింగ్
ఫస్ట్ రీడింగ్లో మీరు ఫాస్ట్గా ఒక నావెల్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ రీడింగ్ ఫస్ట్ రీడింగ్. సెకండ్ రీడింగ్ ఇవ్వండి. సెకండ్ రీడింగ్లో మీకు మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేయండి. థర్డ్ రీడింగ్ ఇవ్వండి. థర్డ్ రీడింగ్ ఈ థర్డ్ రీడింగ్లో ఏంటంటే మీరు అండర్లైన్ చేసేటువంటి పాయింట్స్ని నోట్స్ ప్రిపేర్ చేయండి. నాలుగవది ఏంటంటే నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, హౌ టు ప్రిపేర్ నోట్స్ అనేది పెద్ద క్వశ్చన్. ఇది నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే మీరు ఆ టాపిక్ అంతా ఫస్ట్ రీడింగ్ ఇచ్చారు, సెకండ్ రీడింగ్ ఇచ్చారు, థర్డ్ రీడింగ్ అంతా నోట్స్ రాసుకోవాలి. దీన్ని మీకు చార్ట్ రూపంలోను లేకపోతే టేబుల్స్ రూపంలోను లేదంటే అట్లీస్ట్ పాయింట్స్ రూపంలోను మీకు తెలిసిన అంశాలన్నింటినీ వదిలేయండి, తెలియని అంశాలు మాత్రమే రాయండి. ఒక్కొక్క సబ్ హెడ్లైన్ పెట్టుకొని రాసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నాం. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పెట్టుకోండి సబ్ హెడ్లైన్. దాని కింద మీకు తెలియని పాయింట్లు ఒక ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు రాసుకోండి. తర్వాత ఆరిజిన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మళ్ళీ ఒక 4-5 పాయింట్స్ లేదా చార్ట్ల రూపంలో లేదా ఇలా అయినా మీరు రాసుకోవచ్చు. ఇలా పెట్టి రాసేయండి. ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చారండి. కొంతమంది ఏమో వీళ్ళు టిబెట్, కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతం చెప్తున్నారు. వీళ్ళు విదేశీయులని కొంతమంది, అలా బెల్చిస్తాన్ నుంచి వచ్చారండి కొంతమంది. అదేవిధంగా కొంతమంది ఏమో వీళ్ళు సబ్సింధు ప్రాంతం నుంచి వచ్చారండి కొంతమంది ఆసియా దేశాల నుంచి వచ్చారండి, కొంతమంది ఇండియన్సే అండి, వీళ్ళు లోకల్గా ఉండే ఇండియన్స్ అని. ఇట్లా రకరకాల వాదనలు. సో ఈ వాదనలన్నీ కూడా ఏంటంటే మీరు ఒక చార్ట్ రూపంలో రాసి లేదా పాయింట్ రూపంలో రాసి ఇలా పెట్టుకోవాలి. ఆరిజిన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తర్వాత వాళ్ళ యొక్క టౌన్ ప్లానింగ్ ఏంటి, ఆ టౌన్ ప్లానింగ్ రాసుకోండి. స్ట్రైట్గా వీధులు ఉంటాయి, వాటికి మ్యాన్ హోల్స్ ఉంటాయి, ఓకే, చెట్లు నాటారు, డస్ట్బిన్స్ వాడారు. ఇట్లా మీకు తెలియని పాయింట్స్ అన్ని కూడా ఆ టౌన్ ప్లానింగ్ కింద లేదా ఈ అర్బనైజేషన్ అని ఉంటుంది, దాని కింద ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. తర్వాత వాళ్ళ సోషల్ లైఫ్ అంటే ఏంటి, వాళ్ళ ఆహారం ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ వేర్స్ ఏంటి అంటే క్లాత్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి బట్టలు ధరించారు, వేరింగ్ క్లాత్స్. తర్వాత వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ ఏంటి, ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సోషల్ విషయాలు ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు చాలా ఈజీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్లో కల్లా మీరు సినాప్సిస్ టైప్లో కానీ, పాయింట్ టైప్లో కానీ, లేదా మ్యాపుల టైప్లో కానీ, లేదంటే చార్ట్ల రూపంలో కానీ మీరు ఓన్ నోట్స్ లేకుండా సివిల్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పటికి లేరు ఫ్రెండ్స్. కాబట్టి ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి, అప్పుడే మీరు సివిల్స్లో సక్సెస్ అవుతారు. సో ఎన్సీఆర్టీ పుస్తకాలు మీరు ఎప్పుడైతే ఫిలిమ్స్కి వెళ్తారో అప్పటికల్లా కూడా మీరు ఈ 3-4 రేటింగ్స్ ఇచ్చి, నా ఉద్దేశంలో అయితే మీరు చదివే కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి ఎన్సీఆర్టీ. మేము సివిల్స్ ప్రిపేర్ అయినప్పటి నుంచి ఇప్పటికీ మేము చదువుతుంటే ఏదో కొత్త పాయింట్ తెలుస్తూనే ఉంటుంది ఎన్సీఆర్టీలో. కాబట్టి మీకు తెలిసినటువంటి పాయింట్స్ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఒక వైట్ పేపర్స్ పెట్టుకోండి, A4 సైజ్ పేపర్స్ పెట్టుకోండి, దాంట్లో ఈ రూపంలో అన్నీ రాసి పెట్టుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఒక సివిల్స్ నేను సాధించగలను. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఎక్కువ మంది ఎస్పిరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఏదో ఒక మెటీరియల్ చదవాలి లేకపోతే ఏదో ఒక బుక్ చదువుకుందాం అని ఎప్పుడు చదువుతూనే ఉంటారు. రాయకుండా సివిల్ సర్వీసెస్లో రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా, ఆన్సర్ రైటింగ్ లేకుండా, టెస్ట్ సిరీస్ లేకుండా మీకు సబ్జెక్ట్ క్లారిటీ ఎన్సీఆర్టీ పూర్తిగా చదవటం. ఎందుకంటే మీరంతా నాన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నాన్ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్ ఆర్ట్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు ఇవన్నీ ఈ బేసిక్స్ లేకుండా సివిల్స్ సాధించలేదు. సివిల్స్ బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఆ బేసిక్స్ అన్ని ఎన్సీఆర్టీలో ఉంటాయి కాబట్టి మీకు సరిపోతుంది. అయితే ఇక్కడ నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే హిస్టరీకి సంబంధించి మీరు +1, +2 బుక్స్ మాత్రమే చదవండి, చాలు, ఎనఫ్. ఒకవేళ ఇంకా క్లారిటీ రాలేదు అనుకుంటే హిస్టరీలో పెద్ద థియరీస్ ఏం లేవు, అంతా నేమ్స్, వాళ్ళ సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, కల్చర్, ఆర్ట్, లిటరేచర్ ఇవే ఉన్నాయి. కాబట్టి +2 అనేది మీకు ఎనఫ్ అనమాట. ఒకవేళ చాలేదు అది మాకు సరిపడట్లేదు, నాట్ ఎనఫ్ అంటే మీరు బేసిక్స్ ఇంకా లోతుగా కావాలనుకుంటే మీరు ఆల్రెడీ 10th క్లాస్ వీటిలో హిస్టరీ ఉంటుంది కాబట్టి హిస్టరీ సంబంధించిన +1, +2నే మోర్ దెన్ ఎనఫ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఇది ఎనఫ్ అనమాట. ఓకే, సో హిస్టరీకి ఇలా చదివి ఇలా నోట్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి అలా చేసుకోగలిగితే మనం ఈ ఫిలిమ్స్కి రెడీ అయిపోవచ్చు.
నెక్స్ట్ మెయిన్స్ కూడా రెడీ అయిపోవచ్చు. ఎక్కువ మంది 99% ఈ వర్క్ ఇట్లాంటి వర్క్ చేసుకోవట్లేదు. ఇట్లా రిటర్న్ వర్క్ కానీ ఇలా ప్లాన్డ్ గాను ఒక టైం టేబుల్ పెట్టుకొని ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళట్లేదు. అందుకే ఎక్కువ మంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అందుకని పక్కా ప్రణాళిక ఉండి మీరు ప్లాన్గా కానీ చదవగలిగితే సివిల్స్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆర్డినరీ స్టూడెంట్స్ 10th ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయ్యి మళ్ళా పాస్ అయినటువంటి ఇలాంటి బ్యాక్లాగ్ ఉన్న అంటే మళ్ళా పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా సివిల్స్లో మంచి మంచి ర్యాంకులు సాధించారు. దానికి కారణం ఏంటంటే ఇలాంటి కమిటెడ్ వర్క్ కమిటెడ్గా ఈ హార్డ్ వర్క్ చేయటం అన్నమాట. దీన్ని హార్డ్ వర్క్ అని అనేదానికన్నా కూడా స్మార్ట్ వర్క్ అని అనటంలో అనడం మంచిదని నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, అందుకని మీరు ఈ హిస్టరీకి సంబంధించి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చదివి నోట్స్ తయారు చేసుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా సరే ఎగ్జామ్ రాయొచ్చు. రాసేటప్పటికి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్, దీంతో పాటుగా ఆ, ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయింది. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోండి. ఒక 10 years ప్రీవియస్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ తీసుకొని ఎలాంటి క్వశ్చన్ వస్తున్నాయి, ఏ ఏరియాలో వస్తున్నాయి, ఇట్లా యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. అట్లా ఒక 2-3 times ఆ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి మనం ఈ మోడల్ టెస్టులు రాయండి. మోడల్ టెస్టులు రాసి వెళ్ళిపోండి. సివిల్స్ ఫిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతుంది. ఎందుకంటే హిస్టరీ ఏన్షియంట్ నుంచి హిస్టరీ క్వశ్చన్స్ ఒక ప్రయారిటీ పెరిగింది. లాస్ట్ ఇయర్ దగ్గర ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో అందుకని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే సివిల్స్ సాధించడం పెద్ద కష్టమేం కాదు. అందరూ సివిల్స్ సాధించవచ్చు కష్టపడి చదివితే. ఓకే, థ్యాంక్ యూ.